సిటీ ఇండియా న్యూస్ తెలుగు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నేడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ బీజే రావును వెంటనే సస్పెండ్ చేయాలంటూ తెలంగాణ చౌరస్తాలో వీసీ దిష్టిబొమ్మ దగ్ధం చేస్తూ నిరసన చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రశాంత్ మాట్లాడుతూ యూనివర్సిటీలలో విద్యార్థులకు సమస్య వస్తే నిరసన చేయడం నేరమా అని వారు ప్రశ్నించారు. నిరసన తెలియజేస్తే విద్యార్థుల జీవితాల్ని అంతం చేస్తారా? నిరసన తెలిపితే యూనివర్సిటీ నుంచి వెలివేస్తారా? మళ్లీ వెలివేతల పర్వానికి తెరలేపిన యూనివర్సిటీ యాజమాన్యం విద్యార్థుల పోరాటానికి ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ మద్దతు తెలియజేస్తుందని అన్నారు. సస్పెన్షన్ ఎత్తివేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని తెలిపారు. యూనివర్సిటీలో యూనియన్ ప్రెసిడెంట్ అతిక్ పైన అట్లాగే ఎస్ఎఫ్ఐ నాయకత్వం 10 మంది పైన ఆ యొక్క యూనివర్సిటీలో దాదాపు 6 నెలల పాటు సస్పెన్షన్ పెట్టారు. అదేవిధంగా 5 మందికి 10,000 రూపాయల జరిమానా కూడా విధించారు. దీన్ని తీవ్రంగా ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ, ఎస్ఎఫ్ఐ మహబూబ్నగర్ జిల్లా కమిటీ వ్యతిరేకిస్తుంది. ఎందుకోసం అంటే గత ప్రతి ఇయర్ కూడా అక్కడ సుకూన్ అనే ఒక ప్రోగ్రామ్ నిర్వహిస్తారు. ఆ సుకూన్ కోసం పర్మిషన్ కోసం వీసీ దగ్గరికి వెళితే ఆ యొక్క వీసీ మీరు ఈసారి ఈ యొక్క ప్రోగ్రామ్ చేయడానికి అనుమతి లేదని చెప్తే అర్ధరాత్రి 12-1 గంట ప్రాంతంలో ఎస్ఎఫ్ఐ నాయకులు వీసీ గెస్ట్ హౌస్ ముందు ధర్నా చేస్తే ఆ ధర్నాను నిరసిస్తూ అక్కడ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ వాళ్ళందరిపైన ఈ సస్పెన్షన్ 10,000 రూపాయల జరిమానా విధించిండు. దీన్ని భారత విద్యార్థి ఫెడరేషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. భవిష్యత్తులో ఏదేమైనా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అక్కడ ఉన్నటువంటి వీసీ బాధ్యత చేపట్టాలి. ఎందుకోసం అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అంటే ఖచ్చితంగా నిరసన తెలిపే హక్కు ఉంటుంది. ఆ హక్కును కూడా కాలరాస్తున్నటువంటి వీసీని తొలగించాలి. ఖచ్చితంగా భవిష్యత్తులో విద్యార్థులకు ఎలాంటి సమస్యలున్నా ఎస్ఎఫ్ఐ నిరంతరం పోరాటం చేస్తానని మేము తెలియజేస్తూ, నా పేరు భరత్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడిని. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ జిల్లా కేంద్రంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అని చెప్పేసి యూనివర్సిటీ నడుస్తూ ఉంది. ఆ యూనివర్సిటీలో ప్రతి సంవత్సరం విద్యార్థి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. విద్యార్థి ఎన్నికల్లో ఏబీఈపీ కూటమిని ఓడగొట్టి ఎస్ఎఫ్ఐ అన్ని కూటములు కైవసం చేసుకుంటూ ఉన్నది. అక్కడ ఏ సమస్య వచ్చినా ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం స్పందిస్తూ ఉంది. విద్యార్థులకు సమస్య వస్తే ఎస్ఎఫ్ఐ తన సమస్యగా భావించి విద్యార్థి పక్షాన నిలబడి ఆ యొక్క సమస్య పరిష్కారం కోసం ఎస్ఎఫ్ఐ కృషి చేస్తూ ఉంది. కానీ మొన్న ఏమైందంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చిన్న సమస్యలు ఏర్పడుతూ ఉన్నాయి. ఫుడ్ సమస్య కానీ, హాస్టల్లో సమస్య కానీ, ఎవరు పడితే వాళ్ళు రావడం సమస్య కానీ, ఈ సమస్యలు పరిష్కరించాలి అని చెప్పేసి ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కమిటీ అక్కడ చిన్న నిరసన ప్రోగ్రాం చేయడం జరిగింది. నిరసన ప్రోగ్రాం చేస్తే అక్కడున్న వీసీ ఎస్ఎఫ్ఐ నాయకులను అక్కడ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఎస్ఎఫ్ఐ నాయకులనే కాదు, వాళ్ళ ఇంకా ఉన్న విద్యార్థులకు కూడా 10,000 రూపాయలు ఫైన్ అని చెప్పేసి నిధిస్తూ ఉంది. అంటే యూనివర్సిటీలో సమస్యలు వస్తే నోరెత్తి మాట్లాడొద్దా? యూనివర్సిటీలో సమస్య వస్తే పరిష్కారం కొంచెం కొట్లాడొద్దా? నిరసన ప్రోగ్రాం చేయొద్దా అని చెప్పేసి మేము ఈరోజు అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే విద్యార్థుల పక్షాన విద్యార్థుల గురించి ఆలోచించేది ఒక భారత విద్యార్థి ఫెడరేషన్. ఈరోజు దేశ కమిటీ పిలుపు మేరకై ప్రతి జిల్లా కేంద్రంలోనే నిరసనలు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అక్కడున్న వీసీ విద్యార్థుల పక్షాన ఆలోచించకుండా ఎవరు బలంగా ఉంటే కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాటలు వింటూ ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వం కాదు, హెచ్సి విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా ముందుండి కొట్లాడేది ఎస్ఎఫ్ఐ అని చెప్పేసి కూడా అక్కడున్న వీసీకి తెలియజేస్తూ ఉన్నాం. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వీసీ తక్షణమే స్పందించి విద్యార్థులను ఎవరైతే సస్పెండ్ చేసిర్రో వాళ్ళందరినీ తిరిగి తీసుకోవాలి. ఎవరికైతే 10,000 నష్టపరిహారం వేసిర్రో ఆ 10,000 రూపాయలను వాపసు తీసుకోవాలన్న పరిస్థితి ఈరోజు వీసీకి చెప్తా ఉన్నాం. లేకపోతే ఈరోజు నిరసనలే కాదు, ఈరోజు వీసీ దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ప్రతి యూనివర్సిటీలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి మీడియా ముఖంగా హెచ్చరిస్తూ ఉన్నాం. నా పేరు ప్రశాంత్, మహబూబ్నగర్ జిల్లా కార్యదర్శి.